నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడ్వర్ డాగ్స్ ను తెప్పించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సంఘటన స్థలానికి చేరుకున్నాయి క్యాడ్వర్ డాగ్స్. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో లోపల ఉన్న డెడ్ బాడీలను గుర్తించే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడ్వర్ డాగ్స్ ను తెప్పించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సంఘటన స్థలానికి చేరుకున్నాయి క్యాడ్వర్ డాగ్స్. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో లోపల ఉన్న డెడ్ బాడీలను గుర్తించే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడ్వర్ డాగ్స్ ను తెప్పించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించినటువంటి పనుల్లో మాత్రం ఇప్పటికే 8 మంది కూడా లోపలనే ఉండడం జరిగింది. వారిని గుర్తించేందుకు ఇప్పటికే క్యాడవర్ సంబంధించినటువంటి డాగ్స్ కూడా ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. అక్కడ చేరుకున్నటువంటి ఈ క్యాడవర్ డాగ్స్ ఇవి ఎక్కడైనా కానీ టన్నెల్ కావచ్చు, ఎక్కడైనా మృతదేహాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారి స్కెల్టన్స్ ని గుర్తించేందుకు ఈ క్యాడవర్ డాగ్స్ ఉపయోగపడతాయని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు 2 డాగ్స్ ఇవి కేరళ నుంచి కూడా తెప్పించడం జరిగింది. లోపల ఉన్నటువంటి వారి మృతదేహాన్ని గుర్తించేందుకు ఈ డాగ్స్ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటికీ 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది రెస్క్యూ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు రెస్క్యూ సిబ్బంది స్పష్టంగా చెప్పేది ఒకటి, ఇంకా కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టనల్ లోపల ఉన్నటువంటి మట్టి ఎక్కువగా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ మట్టిని కన్వేయర్ బెల్ట్ సాయంతో కూడా బయటికి తొలగిస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దాదాపు 2 రోజుల క్రితం ఈ కన్వేయర్ బెల్ట్ ప్రారంభమైంది. మళ్ళీ నిన్న కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోవడంతో మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇది మళ్ళీ తిరిగి ప్రారంభమైనట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఆర్మీ సంబంధించిన టీమ్స్ తో పాటు ఇంకా మిగతా రెస్క్యూ సంబంధించిన టీమ్స్, అంటే రోజు ప్రతి షిఫ్ట్ కి 120 మంది కూడా పనిచేయడం జరుగుతుంది. 24/7 ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగడం జరుగుతున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.